భారత్ మెరుపుదాడిలో 80 మంది ఉగ్రవాదులు హతం. భారత్ దళాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్. చీకటి పొరలు చీల్చుకొని సూర్యుడు పొద్దు పొడిచే కొద్దీ మెల్లగా బాహ్య ప్రపంచానికి వాస్తవాలు తెలుస్తుంది. ఇప్పటి వరకు అక్కడ 80 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. జైషే మహమ్మద్, లష్కర్-e-తోయబా క్యాంపుల్లోనే అత్యధికంగా ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలుస్తుంది. ఈ రెండు చోట్లే ఒక్కొక్క బేస్ క్యాంపులో 25 నుంచి 30 మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలుస్తుంది. వీటిల్లో మర్కజ్ తోయిబా మదర్సా అత్యంత కీలకమైనది. దీనిని లష్కర్-e-తోయబా ప్రధాన కార్యాలయంగా వాడుతుంటారు. ఒక బహల్పూర్లోని ఉస్మాన్ అలీ క్యాంపులో జైషే ఉగ్రవాద సంస్థకు అత్యంత కీలకమైంది. ఇది 18 ఎకరాల్లో విస్తరించి ఉంది. వాస్తవానికి దీనిని 2019లో భారత్ ప్రధాన లక్ష్యంగా చేయాలనుకుంది, కానీ నాడు చివరిలో వదిలేసింది. ఈసారి మాత్రం దాన్ని వదిలిపెట్టలేదు. ఇప్పటి వరకు 9 స్థావరాల్లో 80 మంది వరకు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. భారత ఇంటెలిజెన్స్ వర్గాలు పాక్కు జరిగిన నష్టాన్ని జాగ్రత్తగా అంచనా వేస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఆపరేషన్ భారత్ త్రివిధ దళాలు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ను ఉదయం 10 గంటలకు ఆర్మీ ప్రెస్ మీట్ పెట్టి దాన్ని వివరించనుంది. పహల్గామ్ పర్యాటకుల ఉగ్రదాడికి భారత్ గట్టిగా ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ భూభాగంలోని 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ మెరుపుదాడి చేసింది. ఈ మెరుపుదాడికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి విజయవంతంగా నిర్వహించినట్లు సైన్యం ప్రకటించింది. ఈ మెరుపుదాడులకు సంబంధించిన సమాచారం భారత ఆర్మీ మరి కాసేపట్లో వెల్లడించినట్లు తెలుస్తుంది. బుధవారం ఉదయం 10 గంటలకు సైన్యం, విదేశాంగ శాఖ, రక్షణ శాఖ సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించనుంది. ఇక ఉదయం 11 గంటలకు భద్రతా వ్యవహారాలపై కేబినెట్ కమిటీ భేటీ కానుంది. అటు కేంద్ర మంత్రివర్గం కూడా నేడు సమావేశం కానుంది. మరోవైపు మెరుపుదాడుల నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాల అధిపతులతో మాట్లాడారు. ఆపరేషన్ వివరాలను, తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నట్లు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇది ఇలా ఉండగా మెరుపుదాడుల నేపథ్యంలో సరిహద్దుల్లో పాక్ సైన్యం కాల్పులకు తెగబడుతుంది. విచక్షణ రహితంగా పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో భారత పౌరులు ముగ్గురు మృతి చెందినట్లు, పలువురు గాయపడినట్టు సమాచారం అందుతుంది. వీటిని భారత ఆర్మీ సమర్థంగా తిప్పికొడుతుంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. వరుసగా ఆపరేషన్ జరిగిన పహల్గామ్లో ఉగ్రదాడి జరిగిన తర్వాత రోజు నుండి ప్రతిరోజు భారత్ పాకిస్తాన్ సరిహద్దు వెంబడి ఏదో ఒక చోట పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు, కాల్పులకు తెగబడుతుంది. తాజాగా బుధవారం ఉదయం తెల్లవారుజామున పాకిస్తాన్ సైన్యం భారత పౌరులపైకి విచక్షణ రహితంగా కాల్పులు జరపడంతో భారత పౌరులు 3 మృతి చెందినట్టు, పలువురు గాయపడినట్లు భారత ఆర్మీ వెల్లడించింది. వీటిని భారత ఆర్మీ సమర్థంగా తిప్పికొడుతుంది. అలాగే పాక్ సైన్యం విచక్షణ రహితంగా కాల్పులు జరిపిన నేపథ్యంలో వాటికి ప్రతిదాడులు తప్పవని భారత ఆర్మీ పాకిస్తాన్ సైన్యాన్ని హెచ్చరించింది. అలాగే బుధవారం ఉదయం 10 గంటలకు ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో వాటికి సంబంధించిన విషయాలను, ప్రస్తుత పరిస్థితులను రక్షణ శాఖ, విదేశాంగ శాఖ, సైన్యం ఉదయం సంయుక్తంగా సమావేశం నిర్వహించినట్లు తెలుస్తుంది. ఆపరేషన్ సింధు పేరుతోనే మొత్తం ఆపరేషన్ సింధు పేరుతోనే పాకిస్తాన్కు గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టు అయిపోయింది. ఎందుకంటే సింధూర్ అంటే బొట్టు. మన హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్ళైన ప్రతి మహిళ నుదుట బొట్టు పెట్టుకుంటుంది. అది ఎరుపు రంగులో ఉంటుంది. దీనికి ఉగ్రవాదులు పాశవిక దాడిలో 28 మృతి చెందారు. దానిలో హిందువులని మతం పేరు తెలుసుకొని మరీ వాళ్ళను రక్తం పారించారు కాశ్మీర్ లోయలో. దానికి ప్రతీకారంగానే సింధూర్ అని పేరు పెట్టి, ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత రగిలిపోయిన భారత్ మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పాక్పై విరుచుకుపడింది. 9 ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడిన భారత్ దాదాపుగా 80 నుంచి 90 మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు తెల్లవారుజామున స్పష్టమైన సమాచారం అందుతుంది. దీంతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఆపరేషన్ పెట్టిన పేరుతోనే పాక్కు బలమైన సందేశం పంపినట్లయింది.
ఈ ఆపరేషన్ మొత్తం ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా పర్యవేక్షించినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ ఆపరేషన్కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని భారత విదేశాంగ అధికారులు ప్లస్ రక్షణ శాఖ అధికారులు ప్రపంచంలోని వివిధ దేశాలు అమెరికా, యూకే, సౌదీ, రష్యా, దుబాయ్ తదితర దేశాలకు సమాచారం అందించినట్లు భారత అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా అజిత్ దోవెల్ జాతీయ సలహాదారు కమిటీ అజిత్ దోవెల్ కూడా అమెరికా విదేశాంగ కార్యదర్శి భారతీయ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవెల్ అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మార్క్ రూబియోతో ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన విషయాలను పంచుకున్నట్లు మరియు తాజా పరిస్థితులను వివరించినట్లు తెలుస్తుంది. ఏప్రిల్ 22న పహల్గాం బైసరన్ లోయలో ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. పర్యాటకులను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు ముఖ్యంగా పర్యాటకుల్లో పురుషుల్లో మరి హిందూ మతానికి సంబంధించిన పురుషులను వేరు చేసి దగ్గర నుండి కాల్పులు జరిపారు. దీనిని భారత ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకొని పాకిస్తాన్పై మెరుపు దాడులు చేస్తుంది, ఇంకా చేస్తూనే ఉంటుందనేసి కూడా నిపుణులు చెప్తున్నారు. ఉగ్రముఖ టార్గెట్ చేసిన జంటల్లో 6 రోజుల క్రితమే పెళ్ళైన వధూవరులు వినయ్ నర్వాల్, హిమాన్షి కూడా ఉన్నారు. టెర్రరిస్టులు వినయ్ని హత్య చేయగా అతడి మృతదేహం వద్ద హిమాన్షి గుండెలు పగిలేలా రోధిస్తూ కనిపించిన చిత్రం యావత్తు భారత ప్రపంచాన్ని కుదిపేసింది. వినయ్ నేవీ అధికారి కూడా కావడం గమనార్హం. ఈ ఉగ్రదాడిలో భర్తలను కోల్పోయిన భార్యలు ప్రతీకారానికి చిహ్నంగానే ఆపరేషన్ సింధూర్ పేరు పెట్టినట్టు మనం చూడొచ్చు. యోధులకు పెట్టే వీరతిలకం అనే అర్థం కూడా దీనిలో ఉంటుంది. అంటే ఉగ్రవాదులు భారత మహిళల యొక్క నుదుట ఉన్న సింధూరాన్ని తొలగించడంతో అదే సింధూరం రక్తం పారించేలా పాకిస్తాన్పై భారత్ ఉగ్రదాడి చేయడంతో దాదాపుగా 80 నుంచి 90 మంది ఉగ్రవాదులు హతమైనట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఈ ఆపరేషన్ త్రివిధ దళాలు సంయుక్తంగా సమన్వయంతో నిర్వహించాయి. కాశ్మీర్లో సీమాంధ్ర ఉగ్రవాదానికి కారణమైన లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, ఇజ్బాయిల్ ముజాహిద్దీన్ సంస్థలను కీలకమైన క్యాంపులను నిలమట్టం చేశాయి. అంతేకాకుండా ఈ ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి కూడా భారత ప్రతినిధి వివరించారు. అంతేకాకుండా ఆపరేషన్ సింధూర్ చేసిన మెరుపు దాడితో ఖచ్చితమైన ఉగ్రస్థావరాలను గుర్తించి ఉగ్రస్థావరాలపై మాత్రమే భారత్ త్రివిధ దళాలు దాడి చేశాయి. పాకిస్తాన్లోని సివిలియన్స్కి అంటే పౌరులకు పాకిస్తాన్ ఆర్మీ స్థావరాలను ఎలాంటి ధ్వంసం చేయలేదు. కేవలం పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలను మాత్రమే టార్గెట్ చేస్తూ ఈ దాడులు చేసినట్టు భారత్ స్పష్టం చేసింది. దీంతో ప్రపంచ దేశాలు కూడా భారత్ను కొనియాడుతున్నారు. అంతేకాకుండా భారత్ చేసిన పనిని ఎవరు కూడా విమర్శించడం లేదు. ఈవెన్ అమెరికా కూడా భారత్ చేసిన దాడి కరెక్ట్ అయిందే, భారత్ ఉగ్ర బాధిత దేశంగానే ఉంది. భారత్ చేసిన దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ ఎలాంటి దాడి చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. పాకిస్తాన్ మాత్రం దీంట్లో ప్రవేశించి యుద్ధం చేస్తామని పిచ్చి ప్రకటనలు చేయొద్దని పాకిస్తాన్కు అమెరికా విదేశం గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకోవడంతో భారత్కు మద్దతు పెరుగుతుంది. ఎందుకంటే ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా అది ప్రపంచానికి అనిశ్చితికి, అశాంతికి కలగజేస్తుంది. కాబట్టి ప్రపంచ దేశాల ముక్త కటంతో భారత్కు మద్దతు ప్రకటించాయి. ఉగ్రదాడి మెరుపుదాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ను కూడా ప్రపంచ దేశాలు సమర్థిస్తున్నట్లు భారతదేశం యొక్క ఖ్యాతిని, భారతదేశం యొక్క వ్యూహరచనను ప్రపంచ దేశాలు కొనియాడుతున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎట్టకేలకు భారత్ ప్రతీకారం మెరుపుదాడి ఆపరేషన్ సింధూర్ పేరుతో మెరుపుదాడి చేసింది. ఈ దాడికి ముందే మనం పాకిస్తాన్ను దాదాపుగా
మూడు విధాలుగా పాకిస్తాన్ దిగ్బంధం చేశాము. ఇప్పుడు ఇది మెరుపు దాడి చేయడంతో పాకిస్తాన్ ఇప్పటికీ సెల్ఫ్ డిఫెన్స్లో పడినట్టు తెలుసుకోవచ్చు. ఎందుకంటే ప్రపంచం మొత్తం భారత్ వెంటే నడుస్తుంది. భారత్ నదీ జలాలను ఆపేసింది. భారత్ గగనతలాన్ని పాక్ విమానాలను నిషేధించింది. అలాగే పాక్ పౌరులను భారత్ నుంచి తమ స్వదేశానికి పంపించేసింది. అంతేకాకుండా పాకిస్తాన్ ఏదైతే ప్రపంచ బ్యాంకు మరియు ఏషియన్ డెవలప్మెంట్ దగ్గర అప్పు కొరకు దరఖాస్తు పెట్టుకుని దానిపైన పునఃసమీక్షించాలని భారత్ కోరుతుంది. అన్ని విధాలుగా ఏ ఒక్క సహాయం, ఏ ఒక్క ఛాన్స్ ఉన్నా పాకిస్తాన్ను వదిలిపెట్టడం లేదు. అన్ని రకాలుగా పాకిస్తాన్ ఇబ్బంది పెడుతుంది భారత్. కొన్ని స్వల్పకాలిక వ్యవధిలో పాకిస్తాన్ నష్టం చేకూరిస్తే కొన్ని దీర్ఘకాలికంగా పాకిస్తాన్ను తీవ్రమైన సంక్షోభానికి గురి చేస్తున్నట్టు తెలుస్తుంది. సింధు నది జలాల ఒప్పందం నిలిపివేయడంతో నిన్న భారత్లో జరిగిన ఒక సబ్మిట్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టంగా ప్రకటన చేశారు. భారత్ నదీ జలాలు భారత్కే దక్కుతాయి, దాన్ని భారత్లోనే వినియోగించుకుంటాము. ఇన్ని రోజులు భారత్ నదీ జలాలు ఇతరులు వాడుకున్నారు. ఇక నుంచి అలాంటి పనులు సాగబోవు. భారత్లో పుట్టిన భారత్లోని నదులను భారత్లోనే ఇతర రాష్ట్రాలకు దాన్ని మళ్ళిస్తాము. దీనిపైన ఎలాంటి రెండో ఆలోచన లేదు. దీనిపైన మేము స్పష్టమైన వైఖరితో ఉన్నాము. పలు ప్రాజెక్టులు కట్టేసి పలు రాష్ట్రాల మధ్య నీటితోనే పలు రాష్ట్రాల మధ్య గొడవ జరుగుతుంది. నీటి యుద్ధాలు భారత్లో జరుగుతున్నాయి. ఎందుకంటే భారత్ వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి భారత్లో పుట్టిన నదీ జలాలను పూర్తిగా భారత్లోనే వినియోగించుకుంటామనేసి, దీనిపైన ఇతరులు మాట్లాడడానికి ఎలాంటి హక్కు లేదని ఇన్ని రోజులు వేచి చూసామనేసి, దీనిపైన స్పష్టమైన వైఖరితో ఉన్నామనేసి నరేంద్ర మోడీ పునరుద్ఘాటించారు. దీంతో పాకిస్తాన్కు ఇది పెద్ద దెబ్బగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ వ్యవసాయ ఆధారిత దేశం. పాకిస్తాన్లోని 80% సింధు నది జలాలపైన వ్యవసాయం చేస్తూ ఉంటారు. అందుకు ఇది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలిక వ్యవధిలో పాకిస్తాన్కు భారీ దెబ్బ తగలనుంది. ఏదేమైనా భారత్ పాకిస్తాన్పై జరిపిన మెరుపు దాడిని భారత ప్రజలు ముక్త కంఠంతో ఆనందించారు. హర్షాదరేఖలు వెలువడుతున్నాయి. భారత్ జై మోడీ అనేసి స్లోగాలతో సోషల్ మీడియాలో మారుమోగిపోతుంది. ఇంకా కొనసాగుతాయని మాజీ రక్షణ రంగ నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే ఇదే సరైన సమయం పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకోవడానికి, ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకోవడానికి. ఇక నవభారత్ చూస్తూ ఊరుకున్నదని స్పష్టమైన సంకేతాలు పాకిస్తాన్కు పంపింది. జై భారత్, జై హింద్.